లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 28వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది. ఏమిటి ఆ మార్పు? గోచర రీత్యా వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. సాయంత్రం 4:30 దాటాక ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది. గోచర రీత్యా జరిగేది ఇది. ఒక సంతోషకరమైన వార్త లేదా దుఃఖభరిత వార్త కూడా కావచ్చు. ఈ రోజున జరగబోతుంది, తెలియబోతుంది. ఏమిటి ఆ వార్త అని తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు మీరు పడిన కష్టమంతా పోతుంది. సంతోషకరమైనటువంటి సమయం ఇదిగా చెప్పవచ్చు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడాను మీలో ఉన్నటువంటి ఏదైతే న్యాయం ఉందో, మీ వ్యక్తిత్వం ఏమిటో, మీ మంచి మనసు ఏమిటో, కష్టకాలంలో మీరు చేసే సాయం ఏమిటో, ఇలా మీ గురించి ఒక పూర్తి అవగాహనకు వచ్చేస్తారు. మిమ్మల్ని మాట అన్నందులకు గాను వారు చాలా వరకు కూడాను పశ్చాత్తాపపడతారు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోబోతున్నారు. ఇప్పటి ఈ పరిస్థితులు చాలా వరకు కూడాను మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఈ రోజున మీరు మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో విమర్శకుల ప్రశంసలు సైతం కూడా పొందుకోబోతున్నారు. నీతి నిజాయితీగా ఉండండి. మీరు చేయాల్సిందల్లా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేయడం, మీ యొక్క పనిని మీరే చేయడం, ఎవ్వరికీ అప్పగించవద్దు. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తే మీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది. కష్టాలు అనేవి అస్సలు గుర్తుకురావు. ఇంతకు ముందు జీవితం, ఆ తరువాత జీవితం అన్నట్లుగా మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. ఎందుకంటే భగవంతుడు మీ కష్టాలు గుర్తించాడు. స్వయంగా మీకు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఏ చిన్న అవకాశమైనా సరే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన అవకాశాలు మీ చేతులారా వేరొకరికి ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయొద్దు. వచ్చినది ఎంత చిన్న అవకాశమైనా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ నిర్ణయం తీసుకోలేని కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటే గనక కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకోండి. లేకపోతే ఎవరైనా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల సలహా అయినా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉండవు. ఎందుకంటే గనక ఎదుటి వారిని చూసి, వారి కష్టాన్ని చూసి మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ విషయం ఈ రోజున అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ జీవితంలో మంచి రోజులు మొదలు కాబోతున్నాయంటూ మీకే అర్థమవుతుంది. ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోవాలి. ఇది మీ తత్వమే. కానీ మీ గురించి కూడా ఆలోచించాలి. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే, మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. వారికి శ్రేయస్సు ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లగలుగుతారు. మీ రీత్యా వారు సంతోషంగా ఉంటారు. ఇవి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడైనా ఆలోచనలు చేయాలి. అలా కాకుండా తనకు మాలిన ధర్మం ప్రకటిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు కూరుకుంటారు. మీరు ఏమిటంటే ఈ రోజున ఇతరుల విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడాను జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే గనక ఇతరుల విషయాల్లో ఈ రోజున మీరు మంచిగా మాట్లాడినా
చెడుగా వారికి ఈ రోజు అర్థమవుతుంది. వారు మిమ్మల్ని గురించి చాలా వరకు కూడా నిందలు వేసే అవకాశం ఉంటుంది. అవమాన భారంతో ఈ రోజున మానసిక వేదనకు గురి కావాల్సి వస్తుంది. కావున ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపివేయడం ఉత్తమం. మొత్తం మీద ఈ రోజున మీరు అందరి విషయంలో అన్నింటా కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శించొద్దు. మీ యొక్క జీవితంలో ఈ రోజున అంతా కూడా మీ లక్ష్య సాధన దిశగానే మీ మనస్సు కేంద్రీకరించడం చాలా ఉత్తమం. విద్యార్థులు అయినా కూడా ఈ రోజున విద్య విషయంలో ఏకాగ్రత కనబరిస్తే గనక మీ జీవితం చాలా వరకు కూడాను సక్సెస్ బాట పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు ఈ రోజు సాయంత్రం 4:30 తర్వాత ఈ వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి కూడాను మీ మనసులోనే ఉండదు. ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగాలకు గురి అవుతారు. ఈ యొక్క ఆలోచన అసలు మీకు ఉండి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఇది సంతోషకరమైన, ఊహించని, ఉత్సాహభరితమైన వార్త. మీ సంతాన రీత్యా ఈ యొక్క శుభవార్తను అయితే పొందుకోబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులు వ్యాపారస్తులు అయినా కూడా ఈ యొక్క లాభసాటి వార్త మీకు చేకూరబోతుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల రీత్యా ఏదైతే నష్టం వస్తుందని భావిస్తున్నారో, నష్టం కాదండి, ఒక్కసారిగా లాభం అనేది చేకూరబోతుంది. మీకు సంబంధించిన ప్రొడక్ట్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్స్ తో సైన్స్ విషయం కావచ్చు, లేకపోతే వ్యాపార విస్తరణ కావచ్చు, ఆర్థిక లబ్ధి అయితే చేకూరబోతుంది. ఆకస్మిక ధన లాభం చేకూరింది అనే వార్తను ఈ రోజున సాయంత్రం 4:30 తర్వాత వినబోతున్నారు. ఈ సంతోషకర వార్త కుటుంబం మొత్తాన్ని కూడా ఆనందంలో ముంచెత్తుతుంది. ఒక్కసారిగా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండవంతంగా మారిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న నష్టాలు అన్ని కూడా పూడ్చుకుంటారు, భర్తీ చేసుకుంటారు. ఇక నుంచి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఇక సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త ఏమిటంటే గనక, వారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పోటీ పరీక్షల తాలూకా ఫలితాలు అనేవి వెల్లడవుతాయి. ఈ యొక్క ఫలితాల్లో వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అనే విషయం మీ యొక్క చెవులకు వచ్చి చేరుతుంది. ఈ ఆనందకర వార్త అస్సలు మీరు ఊహించని, మీకు చాలా వరకు కూడాను సంతానం విషయంలో ఉన్న అపోహ తొలగించే వార్త. వారి యొక్క చదువు విషయం కావచ్చు, లేకపోతే గనక ఉద్యోగ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చును. వారికి సంబంధించిన విషయాల్లో మీకు ఉన్న పరిజ్ఞానం అస్సలు కరెక్ట్ అయ్యింది కాదు అంటూ ఈ రోజు రుజువు చేస్తారు. ఖచ్చితంగా మీ ముందర తల ఎత్తుకుని వారు నిలబడతారు. వారిని చూసి మీరు కూడా పుత్రోత్సాహంతో, పుత్రికోత్సాహంతో ఎంతో ఆనందపడతారు, ఉద్వేగభరితమవుతారు. వారితో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్తారు. వారిని మన్నించమంటూ కూడా వేడుకునే ప్రయత్నం జరగవచ్చును. ఎందుకంటే మీరు వారి గురించి సరిగ్గా ఆలోచించడం లేదు అనే విషయం ఈ రోజున మీకు అర్థమవుతుంది. చాలా వరకు కూడా మీరు గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు మొత్తం మీద మీకు అంతా మంచికే జరగబోతుంది. మంచి వార్తలే పొందుకోబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ, భగవంతుని అనుగ్రహంతోనే, భగవంతుని ఆశీర్వాదంతోనే ఇదంతా జరగబోతుంది. ఎన్నో ఏళ్ల నాటి పుణ్య ఫలితం మీకు ఈ రోజు దక్కబోతుంది. మీరు చేసే మంచి పనులే, మీ స్వహస్తాలతో చేసే పరోపకార పనులే ఈ రోజున ఇంతటి మంచి ఫలితాలు మీరు పొందుకోవడానికి ముఖ్య కారణంగా చెప్పక తప్పదు. ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజున ఈ రాశి జాతకులు ఏ వార్తను అయితే 4:30 తర్వాత వినబోతున్నారు. ఎలా ఉండబోతుంది మీ పరిస్థితి? అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.